నమస్తే, నేను మీ బద్రీ సార్. సో వెల్కమ్ టు భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. సో ఇప్పుడు ప్రస్తుతము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ సాధించాలంటే మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. సో గత నోటిఫికేషన్స్ ఏవి చూసినా కూడా పోలీస్ విభాగంలో అటు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, స్టేట్ లెవెల్ కానీ, సెంట్రల్ లెవెల్ కానీ, లేదా రైల్వే కానీ, లేదా ఎస్ఎస్సి జీడీ కానీ తదితర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో అత్యధికమైనటువంటి విజేతలను మనం గత దశాబ్దాలుగా, గత 20 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో నిరుద్యోగ సోదరుమణులకు అందరికీ విన్నపం ఏంటంటే మిత్రమా, సో మీరు మీ యొక్క డ్రీము మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి రావాలనుకుంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మా భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఎప్పటికీ మీకు విజేతలను ఏ విధంగా తయారు చేయాలనో దానికి సిద్ధంగా ఉంటుంది. రైట్ మిత్రమా, ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు మనం నెంబర్ సిరీస్ సంబంధించినటువంటి ఆ గ్రాండ్ టెస్ట్ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో లెట్ us now first question. So direction in each of the following questions, a series is given with one term missing. Choose the correct alternatives from the given ones that will complete the series. సో ఈ క్రింది ఇచ్చినటువంటి శ్రేణిని మీరు కనుక పరిశీలించినట్లయితే అందులో ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ దగ్గర లేదా మిస్ అయినటువంటి ప్రశ్నార్థకం గుర్తుందో అక్కడ వచ్చేటువంటి విలువను గుర్తించమంటాను. రైట్ సార్, క్వశ్చన్ ఇక్కడ ఏమని ఇచ్చాను చూడండి మాస్టర్. సో 56, 90, 132, 184, 248 నెక్స్ట్ వచ్చేదండి. సో ఒకటే మాస్టర్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మిస్సింగ్ నెంబర్స్ కావచ్చు, నెంబర్స్ పైన క్వశ్చన్ వస్తుందంటే ఒక నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందనే దాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఆ గ్యాప్ యొక్క ప్రాపర్ వేని బట్టి చూడవచ్చు. అది అడిషన్స్లో ఉందా, సబ్ట్రాక్షన్స్లో ఉందా, ప్రధాన సంఖ్యలతో ఉందా, సంయుక్త సంఖ్యలతో ఉందా, లేదా వర్గాలకు సంబంధించిందా, గణాలకు సంబంధించిందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫోకస్ ఆన్ ద గ్యాప్ గివెన్ ద బిట్వీన్ ద సిరీస్ నెంబర్ టు నెంబర్. సో with help of the gap number we can easily find out if the series maybe is in the ascending order or descending order or we are in అంటే మనం ఇక్కడ ఏముందనేటువంటి దానిపైన ఫోకస్ చేయవచ్చు. సో 56 to 90 మాస్టర్. సో 56 to 90 how much gap is there? Yes, 34. సో 34 యాడ్ చేస్తే 90 వచ్చింది. 90 to 132 ఎంత గ్యాప్ ఉంది చెప్పండి. ఎస్ 42. ఓకే సార్, 42 అనే గ్యాప్ ఉంది. నెక్స్ట్ 130 to 184 ఎంత గ్యాప్ ఉంది చెప్పండి. 50. సో 52. ఎస్ సార్, 224 ప్లస్ 184, 52 గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఎంత గ్యాప్ ఉంది చెప్పండి మాస్టర్. ఎస్ ఎంత ఉంది మాస్టర్, ఇక్కడ 64. ఎస్ 64 గ్యాప్ ఉంది సార్. సో ఈ బిట్వీన్ టూ నెంబర్స్ వాల్యూ డిఫరెన్స్ 34 ఉంది. 90 to 132 డిఫరెన్స్ 42 ఉంది. 130 to 184 డిఫరెన్స్ 52. 184 to 248 డిఫరెన్స్ 64. సో హౌ మచ్ డిఫరెన్స్ అనేది నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఆ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మరి ఇక్కడ సిరీస్లో గ్యాప్ను ఒక కాన్స్టాంట్ నెంబర్ ఉందా? లేదు. పోనీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉందంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉంది, కాకపోతే ఇందులో ప్రాపర్ వేకు వెళ్ళడానికి మరొక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో 34 నుంచి మనం 42కు మధ్యలో గ్యాప్ చూస్తే 34 to 42 గ్యాప్ ఎంత ఉంది మాస్టర్? 8 ఉంది. 40 to 52 గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది మాస్టర్. 50 to 64 గ్యాప్ ఎంత ఉంది? 12. అంటే 8, 10, 12. అంటే నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్లోకి వస్తే 14. అంటే ఇది ఏ సిరీస్గా వెళ్తుంది? ఎస్, ఈవెన్ నెంబర్ సిరీస్. 8, 10, 12, 14 మీన్స్ ఒక కాన్స్టాంట్ గ్యాప్ వెళ్తుంది, 2 to 2 గ్యాప్. సో 64కి 14 అంటే ఎంత అవుతుంది? 78 గ్యాప్ రావాలి సార్. 248కి 78 గ్యాప్ రావాలి. సో ఇక్కడ మనము 248 ప్లస్ 78. సో 8 ఎంత? 16. 6 1 plus 7 8 plus 4 12. సో 326. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర రావాల్సిన వాల్యూ ఉందంటే 326.
So where we have the 326 in this series, sir? At the option 4. So fourth option is the right answer. Okay, master? I hope you understand. So first of all, manam ivi ravalante we should be focus on 20 tables అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్. సో టేబుల్స్ కనుక వస్తే 20 ఎక్కాలు కనుక వస్తే ఈజీ చెప్పొచ్చు. సో మనం ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో ఉన్న మిత్రమా, సో ఎవరైతే మన యొక్క భాగ్యనగర్ టాపర్స్ యొక్క ఛానల్ చూస్తూ ఉన్నారో సో వారందరికీ ఒకటే రిక్వెస్ట్ మాస్టర్, మీకు ఈ ఆన్లైన్లో ఎంతైతే ఇంపాక్ట్ పడుతుందో దానికంటే ఎక్కువగా మీ మైండ్లో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం. సో దయచేసి మీరందరూ ఆఫ్లైన్ మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్కి ఖచ్చితంగా వస్తారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ మాస్టర్, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే 14 to 19 గ్యాప్ సార్. 14 to 19 గ్యాప్ ఈజ్ ఎస్ +5. 19 to ఇక్కడ మనం 29 గ్యాప్ చూస్తున్నాం, ఎంత +10. 29 to 49 గ్యాప్ ఈజ్ +20. సో ఇక్కడ 29 నుంచి రైట్ క్లియర్గా రాద్దామా? రైట్ సార్. సో 29. సో 14 to 19 +5 గ్యాప్, 19 to 29 +10 గ్యాప్, 29 to 49 గ్యాప్ ఈజ్ 20. సో 49 నుంచి 89 గ్యాప్ ఈజ్ +40. సో మీరు ఇక్కడ బేస్ చూడండి సార్, సెకండ్ లైన్లో గ్యాప్ ఎంత ఉంది? 5 నుంచి 10 డబుల్ అయింది, 10 నుంచి 20 డబుల్ అయింది, 20 నుంచి 40 డబుల్ అయింది. కాబట్టి నెక్స్ట్ గ్యాప్ను మనం రావాలంటే 40కి డబుల్ ఎంత రావాలి? 80 గ్యాప్ రావాలి. సో అప్పుడు 89 + 80 ఎంత అవుతుంది మాస్టర్? 169 అవుతుంది. సో 169 అనేది రైట్ ఆప్షన్. సో 169 అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈజీగా మనం గ్యాపింగ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఓకేనా మాస్టర్? మరో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనము 121, 144, 289, 324, 529, 576 డాష్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అని చెప్తుంది మాస్టర్. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ రైట్. సో ఇది 121 అంటే దేనికి సార్? 11 స్క్వేర్. 144 మీన్స్ 12 స్క్వేర్. 289 మీన్స్ 17 స్క్వేర్. 324 మీన్స్ 18 స్క్వేర్. 529 మీన్స్ 23 స్క్వేర్. 576 ఈస్ 24 స్క్వేర్. సో ఇప్పుడు మనకు స్క్వేర్స్లలో కాన్సిక్వెంట్లీగా ఉన్నాయా? 2గా కాన్సిక్వెంట్లు ఉన్నాయి. 2 వరుసగా వచ్చిందంటే మళ్ళీ జంప్ అయ్యి ఇంకో నెంబర్ పోతుంది. 2 వచ్చి తర్వాత జంప్ అవుతుంది. మరి ఎంత జంప్ వస్తుంది, ఎంత గ్యాప్ వస్తుంది అని దాని మీద చూద్దాం. సో 11, 12 కాన్సిక్వెంట్లీ వరుసగా వచ్చినాయి. కానీ 12 నుంచి 17 అంటే ఇక్కడ +5 వచ్చింది. నెక్స్ట్ 17 to 18 కాన్సిక్వెంట్లీ వరుసగా వచ్చినాయి. 18 to 23 ఎంత వచ్చింది మాస్టర్? +5 వచ్చింది. మరి 23 నుంచి 24 కాన్సిక్వెంట్లీ వరుసగా వచ్చింది. అంటే 24కి +5 చేస్తే 29 రావాలి. అంటే 29 స్క్వేర్ విలువ కావాలి. ఇక్కడ 29 స్క్వేర్ విలువ అంటే దేనికి సమానం మాస్టర్? 729. 729. సో ఇప్పుడు మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత సార్ ఇక్కడ అంటే 729 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా మాస్టర్? 729 క్లియర్గా వచ్చింది కదా? రైట్ అండి. నెక్స్ట్ వన్ సార్. సో ఇక్కడ 521. సో ఇక్కడ 521, 69, 213, 645 డాష్ సార్. సో మాస్టర్ 5 నుంచి 21 ఎంత గ్యాప్ ఉంది చూడండి? 16 గ్యాప్ ఉంది సార్. ఓకే. 21 నుంచి 16 ఎంత ఉంది? 48 గ్యాప్ ఉంది సార్. సో 48 ఎంత గ్యాప్ ఉంది మాస్టర్? 48. మరి 69 నుంచి 213 ఎంత గ్యాప్ ఉందో చూడండి. 5 to 21 16 గ్యాప్, 21 to 69 48 గ్యాప్. సో ఇప్పుడు మనం 16కి 48కి చూస్తే ఎంత చూడండి? ఇక్కడ నుంచి ఇంటూ 3 అని చూడండి సార్. 16 × 3 48. లైక్ దట్ మరి ఎట్లా ఏమన్నా అవుతుందో చూద్దాం. 48 3 అంటే 3 8 24, 3 4 12, 144. మరి ఇప్పుడు 69కి 213 కూడా గ్యాప్ ఎంత? 144. మరి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూద్దాం మాస్టర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాల్యూలలో ఇంటూ 3 చేసినాం 144,
ఇప్పుడు ఈ 144కి ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుందని చెప్పండి సార్. ఎస్, 3 నాళ్ళ 12, 1 3 నాళ్ళ 12 1 13, 3 1 3, 432. సో 213కి 3 + 2 5, 1 + 3 4, 4 + 2 అంటే 432 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు 432 గ్యాప్ వచ్చింది సార్. మళ్ళీ ఒకసారి మీకు చూస్తాను చెప్పండి. మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఇక్కడ గ్యాప్స్ వచ్చినాయి ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ 16 గ్యాప్ వచ్చింది సార్, తర్వాత 48 గ్యాప్ వచ్చింది, తర్వాత 144 వచ్చింది, తర్వాత 432. నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఫస్ట్ గ్యాప్ ఎంత వచ్చింది 16, సెకండ్ గ్యాప్ ఎంత వచ్చింది 48, థర్డ్ ఎంత వచ్చింది 144, ఆ తర్వాత ఎంత వచ్చింది మాస్టర్ 432. ద నెక్స్ట్ గ్యాప్ ఈజ్ ఇంటూ 3. సో ఇంటూ 3 చేస్తే 3 2s 6, 3 3s 9, 3 4s 12 అంటే 1296 గ్యాప్ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 645 ఉందిగా మాస్టర్. 645 ప్లస్ 1296ను సమ్ చేయాలి. 5 + 6 11, 1 upon 1, 5 + 6 1, so 10 14, so 19 41. సో 1941 అనేది రైట్ ఆన్సర్ సార్. క్లియర్ మాస్టర్. సో ఫస్ట్ గ్యాప్ 16, 48, 144, 432 ఏ విధంగా వస్తుంది సార్ అంటే 16 నుంచి 48 అంటే ఇంటూ 3 టైమ్స్ అయింది, 48 నుంచి 144 అంటే 3 టైమ్స్ రైజ్ అయింది, 144 నుంచి 432 అంటే 3 టైమ్స్ రైజ్ అయింది. అంటే ఇవి వరుసగా 3 టైమ్స్ పెరుగుతూ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ కూడా 432ను 3 టైమ్స్ పెంచితే 1296 గ్యాప్ వస్తుంది. ఆ 1296 గ్యాప్ ఇక్కడ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది మాస్టర్ 1941. నెక్స్ట్ వన్ సార్, హియర్ 4 196 16 169 డాష్ 144 64 రైట్ మాస్టర్. ఒకసారి ఆల్టర్నేట్లో చూద్దాం మాస్టర్. 4 to 16, 16 to డాష్, డాష్ టు ఇక్కడికి పోదాం సార్. సో ఇప్పుడు మనం దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 2 స్క్వేర్ 4 స్క్వేర్, మరి ఇక్కడ 6 స్క్వేర్ అయితే ఇది 8 స్క్వేర్ అవుతుంది సార్. క్లియర్. సో 6 స్క్వేర్ వాల్యూ ఎంత రావాలి 36 రావాలి. రైట్ మాస్టర్. ఒకవేళ ఈ నుంచి ఇటు చూస్తే సో మనం ఈ నుంచి ఇటు చూడండి సార్ 14 స్క్వేర్ 13 స్క్వేర్, సో 12 స్క్వేర్ వచ్చింది. సో ఆల్టర్నేట్ నెంబర్ రకంగా చూడొచ్చు. సో ఆల్టర్నేట్లో కనుక చూస్తే 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్. సో 8 స్క్వేర్ వాల్యూ 64 is there, 4 square 16 here and 2 square also is represent. So here which number is missing 36. So 36 is the right answer sir here. Clear master? Right sir. Next one. So here 8 comma 15 comma 36 comma 99 comma 288 comma dash. సో దీని మీద గ్యాప్ చూద్దాం మాస్టర్, గ్యాప్ ఎంత ఉందనేది. సో 8 to 15 ప్లస్ 7, 15 to 36 ప్లస్ 21, 36 to 99 ప్లస్ 63, 99 to 288, 99 to 288, 189. ఎస్ సార్, 189 యాడ్ చేస్తే చూడండి 9 9 18 8 1 8 8 6, సో 10 18, సో 189 గ్యాప్ వస్తుంది. ఫస్ట్ గ్యాప్ ఎంత ఉంది మాస్టర్ 7, సెకండ్ మధ్యలో గ్యాప్ 21, తర్వాత గ్యాప్ 63, తర్వాత గ్యాప్ 189. సో నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది మాస్టర్. సో మనం ఇక్కడ చూస్తే మాస్టర్ 7 నుంచి 21 అంటే 3 టైమ్స్ పెరిగింది చూడండి సార్. 7 3s 21, 3 టైమ్స్ పెరిగింది. 21 నుంచి 63 ఇది కూడా
3 టైమ్స్ పెరిగింది. 21 ఇంటూ 3 63. సో 63 నుంచి 3 టైమ్స్ పెరిగింది సార్. ఇది కూడా 63 3 జా 189, 3 టైమ్స్ పెరిగింది. మరి ఇదే విధంగా 189ని 3 టైమ్స్ పెంచితే ఎంత అవుతుందో చూద్దాం. సో 3 9 జా 27, 2 upon 3 8 జా 24 ప్లస్ 2 26. నెక్స్ట్ 3 1 జా 3 ప్లస్ 2 567 పెంచాలి. దేనికి 567 పెంచాలి? 288కి. సో 288 567. సో 7 ప్లస్ 8 15, 1 1 ప్లస్ 6 7 ప్లస్ 8 15, 1. సో 6 8 855 రావాలి సార్. సో ఆన్సర్ ఈజ్ హియర్ 855. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫోకస్ గ్యాప్ మీద ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, తర్వాత ఆ గ్యాప్లో ప్రాపర్గా సిరీస్ ఉందా, ఒకవేళ ఆ సిరీస్ ఉన్నట్లయితే అడిషన్స్లో పెరిగిందా, లేదా ఇంకేమైనా రూట్లు ఉందంటే హియర్ 7 to 21 మీన్స్ 3 టైమ్స్ ప్రైస్. సో 7 3 జా 21, 21 3 జా 63, లైక్ దట్ 63 3 జా 189, 183 జా 567 gap. So 567 plus 288 how much? 855. So which number is there is missing? 855. ఆడ 855 అనగా 7 21 23. 7 నుంచి 21 ఎట్లా పెరిగిందంటే 3 సార్లు పెరిగింది. 21కి 63 గ్యాప్ వచ్చిందంటే మళ్ళా 3 సార్లు, అంటే రెట్టింపు బదులు త్రిబుల్గా వస్తూ ఉంది వాల్యూ పెరుగుతూ. కాబట్టి ఇది ఆన్సర్ మాస్టర్. ఓకేనండి. సో మరో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మాస్టర్. సో ఇక్కడ ఎంత వచ్చింది మాస్టర్? 9 8 10 16 11 -12 64 అంటుంది సార్. ఆల్టర్నేట్గా చూద్దాం మాస్టర్. 9 to 10, 10 to 11, 11 to 12. ఇవి ఆల్టర్నేట్గా వరుసగా వస్తున్న నెంబర్, కాన్సిక్వెంట్లీ న్యాచురల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ మాస్టర్ 8 నుంచి 16 ప్లస్ 8. 16కి ఎంత గ్యాప్ వస్తుందో తెలియదు. సో ఇక్కడికి ఆ గ్యాప్ సరిపోవాలి. సో 8కు 16 అంటే ప్లస్ 8. సో 16 అయింది. 16కి 16 కలిపితే 32 అవుతుంది. 32కి 32 కలిపితే 64 అవుతుంది సార్. 8 డబుల్. సో ఇక్కడ మనకు డబుల్ వస్తుంది చూడండి వాల్యూ. 8 డబుల్ 16, 16కి డబుల్ 32, 32కి డబుల్ 64. సో ఇక్కడ మిస్ అయినటువంటి నెంబర్ ఎంత మాస్టర్ అంటే 32. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో హియర్ గివెన్ 34 18 10 6 డాష్. సో 34 to 18. సో 34 to 18 మనం పరిశీలిస్తే రైట్ సార్. సో ఇక్కడికి డివైడెడ్ బై 2 ప్లస్ 1 అవుతుంది చూడండి సార్ మెథడ్. సో 34 డివైడెడ్ బై 2 ప్లస్ 1. సో మీన్స్ 17 ప్లస్ 1 18 సార్. నెక్స్ట్ 18 బై 2 ప్లస్ 1 మీన్స్ 9 ప్లస్ 1 10 సార్. 10 by 2 plus 1 means 9 plus 1, sorry, 2 5s, 5 plus 1 6 sir. So ఇవన్నీ ప్రూఫ్ అయినాయి కాబట్టి 6 by 2 plus 1. So 3 plus 1 4 is the right answer. So once again repeat sir. First వచ్చిన 34ని ఆఫ్ చేస్తే 17 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే 18 అయింది. 18లో ఆఫ్ చేస్తే 9, 9 ప్లస్ 1 10 ఉంది. సో 10 నుంచి ఆఫ్ చేస్తే 6 ప్లస్ ఏదో 6ని ఆఫ్ చేస్తే ప్లస్ 1. అంటే ఇక్కడ ఫార్ములా మనకి ఏమొస్తుంది సార్ అంటే n/2 ప్లస్ 1 సార్. n/2 ప్లస్ 1. మన మొదటి నెంబర్ని n వచ్చింది, వచ్చిన వాల్యూని మళ్ళీ n, వచ్చిన వాల్యూ మళ్ళీ ఈ వాల్యూ ఏమవుతుంది మళ్ళీ nగా మారిపోతుంది. సో ఆ ఎన్ని మళ్ళీ వచ్చిన వాల్యూని బై 2 చేసి ప్లస్ 1, బై 2 చేసి ప్లస్ 1, బై 2 చేసి ప్లస్ 1. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. క్లియర్ రైట్ సార్. సో 100లో బై చేస్తే 2 50 వచ్చింది సార్. ఇక్కడికి వన్స్ బై అంటే ఇక్కడ
ఒక్కసారి బై 2 తర్వాత +2 బై 2 తర్వాత +2. సో ఈ రూట్లో వస్తాను చూద్దాం. 100/2 50. సో 50 + 2 52. సో 52/2 26, రైట్. 26 + 2 28. 28/2 14. ఓకే. నెక్స్ట్ 14 + 2 16. 16/2 8. ఇందులో మిస్ అయిన నెంబర్ ఇది మాస్టర్ అంటే 14. సో ఆన్సర్ హియర్ 14 ఈజ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వాల్యూని బై ఆఫ్ చేశాడు, తర్వాత +2 మళ్ళీ ఆఫ్ +2 ఆఫ్ +2 ఆఫ్ +2. సో బై 2 +2 బై 2 +2 బై 2 +2. వన్స్ ఒకసారి డివైడ్ చేస్తే నెక్స్ట్ అడిషన్. వన్స్ డివిజన్, నెక్స్ట్ అడిషన్, డివిజన్ అండ్ అడిషన్. నెక్స్ట్ వన్ సార్. హియర్ 31 to 37 49 67 dash. So 31 to 37 +6, 37 to 49 +12, 49 to 67, 18 +18. సో వాట్ అబౌట్? సో ఇక్కడ చూస్తే మనం టేబుల్ 6 నుంచి 12 +6 పెరిగింది, 12 to 18 +6. సో 18కి 6 పెరిగితే +24 అవుతుంది. సో 67 + 24 ఈజ్ 91. ఎస్, 91 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్. హియర్ 365 364, రైట్. హియర్ -1 355 -9 355 to 330. ఫస్ట్ ఒకసారి 330 to 81 డాష్ సార్. 355 టు ఇక్కడికి వచ్చేటప్పటికి -25 అయింది సార్. -1 -9 -25 -49 వచ్చింది చూడండి సార్. సో హియర్ 1 square 3 square 5 square 7 square. సో బేసి సంఖ్యల యొక్క వర్గాలు, ఆడ్ నెంబర్స్ పవర్. సో హియర్ 1 పవర్ గ్యాప్, హియర్ 3 పవర్ గ్యాప్, హియర్ 5 పవర్ గ్యాప్, హియర్ 7 పవర్ గ్యాప్. సో వాట్ అబౌట్ నెక్స్ట్ పవర్ మీన్స్? ఎస్, 9 square means -81. Out of 281, -81 is answer 200. So 200 is the right answer. Option 2 sir. Clear master? Next one sir. So here మీరు అబ్జర్వ్ చేస్తే ఆడ 3 5 8 13 21 34 55 డాష్. నెక్స్ట్ సో 3 to 5 గ్యాప్ అయితే 2 ఉంది, 3 ఉంది. సో గ్యాప్ చూద్దాం మాస్టర్. ఇక్కడ 2 గ్యాప్, ఇక్కడ 3 గ్యాప్, 5, నెక్స్ట్ 8. సో ఈ గ్యాప్ 2 3 5 ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే 7 రావాలి, రాలేదు. సో నెక్స్ట్ గ్యాప్ 13 ఉంది, నెక్స్ట్ గ్యాప్ 21 ఉంది. అంటే ఈ గ్యాప్ క్లారిటీ లేదు, అంటే ఇది గ్యాప్ ప్రాసెస్ కాదు. సో ఇది గ్యాప్ ప్రాసెస్ కాదు అన్నప్పుడు ఇంకొక మెథడ్కి వెళ్దాం, రైట్. ఇంకొక మెథడ్. సో ఇంకొక మెథడ్ ఏముండొచ్చు చూద్దాం. సో ఈ గ్యాప్ను మీరు చూస్తే, రైట్ సార్, ఈ గ్యాప్తో ఫిలప్ కావట్లే కాబట్టి ఇంకొక రూట్లో చూడాలి. సో ఇక్కడ మనం చూస్తే 3 + 5 8 అయింది సార్. ఓకే. నెక్స్ట్ 5 + 18, 3 + 5 8, 5 + 8 13. క్లియర్. నెక్స్ట్ 8 + 13 21. ఓకే, 8 + 13 21. క్లియర్. నెక్స్ట్ 13 + 21 34. సో
13 plus 21 is 34. It means Fibonic method. ఏమని చెప్పొచ్చు సార్ దీన్ని? ఫిబోనిక్ మెథడ్ అని చెప్పొచ్చు. ఏ మెథడ్ మాస్టర్? ఫిబోనిక్ మెథడ్ అని చెప్పొచ్చు. అంటే వరుసగా వచ్చేటువంటి వాటిని కలపడం, వరుసగా ముందున్నటువంటి 2 విలువల అడిషన్ కావచ్చు, లేదా 3 విలువల అడిషన్, మేబీ ఫస్ట్ 2 నెంబర్ సమ్ ఆర్ మేబీ ఫస్ట్ 3 నెంబర్ సమ్ ఆర్ ఫస్ట్ బదులు థర్డ్ టర్మే, థర్డ్ అండ్ సెకండ్ టర్మే ఫస్ట్ రావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు. ఈడ మనం చూస్తున్నాం మాస్టర్. రైట్ సార్. నెక్స్ట్ వన్ హియర్ 21 to ఇయర్. సో నెక్స్ట్ 21 plus 34 is 55. Like that 34 plus 55. 34 plus 55 is 89. So answer is 89, fourth option sir. సో ఇక్కడ ఈ ముందున్నటువంటి 2 విలువల మొత్తము 3వ విలువగా వస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం ఫిబోనిక్ మెథడ్ అని చెప్పుకోవచ్చు మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సో 0 to 6 4 2 చూద్దాం గ్యాప్ మాస్టర్. 0 2 6 12 20 dash 42. So 0 to 2 plus 2, 2 to 6 plus 4, 6 to 12 plus 6, 12 to 20 plus 8. So even number series 2 4 6 8 అంటే నెక్స్ట్ plus 10, 20 plus 10 30, 30 plus 12 42. సో మిస్సింగ్ నెంబర్ ఇయర్ 30. సో ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ సిరీస్ అని చూస్తున్నాం. సో మిస్ అయిన వాల్యూ 30, ఆన్సర్ ఈస్ 30. ఓకేనా మాస్టర్. 5 dash 23 47 95 191 సార్. సో గ్యాప్ చూద్దాం మాస్టర్. ఈ గ్యాప్ తెలియాలంటే ఫస్ట్ ఈ గ్యాప్ తెలియాలి. 23 నుంచి 47 గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. ఎస్ ప్లస్ 24 47 to 95 ప్లస్ 48 గ్యాప్ ఉంది సార్. 95 to 191 ప్లస్ 96 గ్యాప్ ఉంది. అంటే 96లో ఆఫ్ 48, 48లో ఆఫ్ 24, 24లో ఆఫ్ ఎంత రావాలంటే 12, రైట్. 12లో ఆఫ్ ఎంత రావాలంటే 6 సార్. అంటే 5 plus 6 ఎంత అవుతుంది 11, 11కి 12 యాడ్ చేస్తే 23. అంటే ఏ నెంబర్ మిస్ అయింది మాస్టర్? సో లెఫ్ట్ టు రైట్ హ్యాండ్, లెఫ్ట్ టు రైట్ హ్యాండ్, ఎడమ నుంచి కుడివైపు సాధ్యం కానప్పుడు కుడి నుంచి ఎడమకు వస్తాం రివర్స్ ఆర్డర్లో. ఇఫ్ లెఫ్ట్ టు రైట్ మనకు ఇన్ఫర్మేషన్ స్పీడ్గా మన మైండ్లోకి రాకపోతే రైట్ టు లెఫ్ట్ కూడా మనం అప్లై చేయవచ్చు. సో ఏ విధంగా వచ్చినా లెఫ్ట్ టు రైట్ పోయినా రైట్ టు లెఫ్ట్ వచ్చినా ఒక రిథమ్ ఉంటుంది, ఆ రిథాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆన్సర్ ఇస్ 11, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ సార్. ఓకే రైట్ సార్. ఇక్కడ మనం 14 28 20 40 32 64 డాష్ సార్. 14 నుంచి 28 అంటే ఇంటూ 2 చేయొచ్చు సార్. 14 2s are 28, 28 to 20 minus 8. నెక్స్ట్ 20 నుంచి 40 ఇంటూ 2 సార్. 40 to 32 minus 8, 32 to 64 అగైన్ ఇంటూ 2. సో మనకు ఒకసారి ప్రోడక్ట్ వస్తుంది, అంటే మల్టిప్లై అవుతుంది, నెక్స్ట్ 8 సబ్ట్రాక్ట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది 8 సబ్ట్రాక్షన్, మల్టిప్లై అంటే నెక్స్ట్ ఏం కావాలి మాస్టర్? సబ్ట్రాక్షన్ కావాలి. ఎంత? -8. 64 నుంచి 8 పోతే ఎంత? 56. సో 56 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్ మాస్టర్? అర్థమైందని భావిస్తున్నాను సార్. నెక్స్ట్ వన్ సార్. 206 221 251 296 356 గ్యాప్ ఎంత ఉంది చూడండి సార్. 206 to 221 plus 15
251 plus 30. Okay. 296 plus 45. 356 plus 60. Next gap. So ఇక్కడ చూడండి సార్ 15th టేబుల్ ఇది. 15 ones 15, 15 twos 30, 15 threes 45, 15 fours 60. So next to 15 fives 75. It means 356 plus 75. 5 plus 6 11. 5 plus 6 11. 1 upon. So 8 plus 5 13. 3 1. So 431. ఎంత అవుతుంది మాస్టర్? 431. 431. First option is the right answer. క్లియర్ మాస్టర్? సో ఈ విధంగా అంటే మనకి సిరీస్లో ఏమి ఇస్తుందో దాని మీద ఫోకస్ చేసి నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి సార్. ఓకేనండి? రైట్ సార్. రైట్ సార్, టు బి కంటిన్యూ. కొంచెం మధ్యలో కొద్దిగా ఇంటరప్ట్ అయింది. రెడీ? రైట్ సార్. 5, 17, 37, 65 డాష్ 145. సో 5 to 17 అన్నప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది చూడండి సార్. 5 నుంచి 17 రావాలంటే ఎస్ ప్లస్ 12. సో 5కి 12 కలిపితే 17. 17 నుంచి 37 ప్లస్ 20. 17కి 20 కలిపితే 37. రైట్ సార్. 37 నుంచి 65 రావాలి. ప్లస్ 28 చేసినాం అనుకోండి సార్. ప్లస్ 28 55 58 65. సో నెక్స్ట్ ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 12కి 20 అంటే ప్లస్ 8 యాడ్. 12 నుంచి 20 అంటే నెక్స్ట్ లెవెల్లో గ్రావ్ అంటే సెకండ్ లెవెల్లో పోయి చెక్ చేయండి సార్. 12 నుంచి 20 అంటే 8 పెరిగింది. 20 నుంచి 8 అంటే 8 పెరిగింది. ఇంకొక 8 పెంచారనుకోండి సార్. 28కి 8 అంటే 36 అవుతుంది. అంటే 65కి 36. 60 30 90. 5 plus 6 11 అంటే 101 అవుతుంది. మరి ఇదే గ్యాప్ ఇక్కడ రావాలి కదా. సో అప్పుడు మళ్ళొక 8 పెంచినాం అనుకోండి ప్లస్ 44. అంటే 101కి ప్లస్ 44 కలిపితే ఎంత అవుతుంది? 145. అంటే రూట్ కరెక్టే. అంటే ఇక్కడ మనము 2 సిరీస్ లెవెల్లో రావాలి. ఫస్ట్ గ్యాప్లో ఆ ఆన్సర్ రానప్పుడు ఆ గ్యాప్కు రిథమ్ ఏముందన్నది సెకండ్ లెవెల్కి వచ్చి చూసాం. సో ఇయర్ 5 to 17 between gap is 12, next gap is 20, next gap is 28. సో నెక్స్ట్ గ్యాప్ ఎంత తీసుకోవాలంటే ఈ 12 20 డిఫరెన్స్ 8 ఉంది, 28 డిఫరెన్స్ 8 ఉంది. అంటే ఒక కాన్సిక్వెంట్లీ ఒక కాన్స్టెంట్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. సో యాడ్ చేస్తే మనకి ఇక్కడ 36. సో 65కి 36 యాడ్ చేస్తే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ ఆన్సర్ వస్తుంది 101. సో 101 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఆ ప్రాసెస్లో సేమ్ వెళ్తే ఇక్కడ గ్యాప్ 44 యాడ్ చేస్తే 145 ప్రూఫ్ అయింది కాబట్టి రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం. 1 3 8 19 42 డాష్ సార్. సో ఏ విధంగా రావచ్చు? ఇక్కడ 1 నుంచి 3 అన్నప్పుడు మనకి గ్యాప్ ఎంత వస్తుంది చెప్పండి? 2 వచ్చింది సార్. 3 నుంచి 8 ఎంత వచ్చింది గ్యాప్? 5 వచ్చింది సార్. 8 to 19 అన్నప్పుడు 11 వచ్చింది సార్. 19 to 42 అన్నప్పుడు ఎంత వచ్చింది చెప్పండి? 23 వచ్చింది. మరి నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలనేది ఇక్కడ క్వశ్చన్ సార్. సో మనం ఇప్పుడు కింద సిరీస్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ కాదు, ఈవెన్ నెంబర్ కాదు, లేదా ఆడ్ నెంబర్ కూడా కాదు, బట్ ఒక డిఫరెంట్ మేనర్లో వెళ్తుంది. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 2తో 2 2s ప్లస్ 1 చేసినాం అనుకో. 2 2s 4 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5 వచ్చింది సార్. ఇప్పుడు ఈ 5ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే ప్లస్ 1 చేసినాం అనుకోండి. 5 2s 10 ప్లస్ 1 అంటే 11 వచ్చింది సార్. ఇక్కడ ఈ 11ని మళ్ళా మనము డబుల్ చేస్తే 11 2s ప్లస్ 1 22
ప్లస్ 1 23 గ్యాప్ వచ్చింది సార్. ఇదే 23ని మనం డబుల్ చేసి ప్లస్ 1 చేసినాం అనుకో 23 డబుల్ ప్లస్ 1. సో 23 2s 46 ప్లస్ 1 47. అంటే ఇక్కడ గ్యాప్లో మనం 47 యూజ్ చేస్తే 42 ప్లస్ 47 ఎంత అవుతుందంటే 89. సో ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఎంత మాస్టర్ అంటే 89. ఓకేనా సార్. 43 ఇంటూ 2. సో మనకు వస్తున్నటువంటి అంటే ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన గ్యాప్ను డబుల్ చేసి ప్లస్ 1 డబుల్ చేసి ప్లస్ 1 డబుల్ చేసి ప్లస్ 1. సో మల్టిప్లై విత్ 2 ప్లస్ 1 వచ్చినటువంటి గ్యాప్ 42 ప్లస్ 47 ఎంత అవుతుంది 89. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 89. నెక్స్ట్ వన్ సార్. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో తీసుకురావడం అంటే ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో తీసుకురావాలి ఫస్ట్. సో అపక్రమం తీసుకోవాలంటే డినామినేటర్ మల్టిప్లై విత్ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. సో 7 1 7 49 ప్లస్ 1 ఫస్ట్ది 7 7 49 ప్లస్ 1 50/7. 6 8 48 ప్లస్ 2 50/6. 5 9 45 ప్లస్ 5 50/5. 4 12 48 ప్లస్ 2 50/4. 3 16 48 ప్లస్ 2 50/3. సో నెక్స్ట్ రావాల్సిన ఆన్సర్ చూడండి మాస్టర్. న్యూమరేటర్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి చూడండి సార్. 50 50 50 50 న్యూమరేటర్ 50 వస్తుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ కూడా 50 రావాలి. ఓకే. ఇప్పుడు డినామినేటర్ చూద్దాం. 7 to 6 -1, 6 to 5 -1, 5 to 4 -1, 4 to 3 -1. సో 3 నుంచి -1 వస్తే 2 అంటే 50/2 రావాలి ఆన్సర్. సో 50/2 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా మాస్టర్. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేసినాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో తీసుకొచ్చినాం. అప్పుడు వాల్యూ అన్ని న్యూమరేటర్ ఈక్వల్గా వచ్చినాయి. సో డినామినేటర్ హారంలో ఉన్న వాల్యూ ఒక్కటొకటి తగ్గుతూ వచ్చింది. సో ఆ తగ్గుతున్నటువంటి క్రమంలో ఆన్సర్ ఏంటంటే 50/2. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ మాస్టర్. ఇక్కడ సో ఫస్టే క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అలాంటప్పుడు మనము రైట్ టు లెఫ్ట్ రావచ్చు, లేదా మనకి ఎక్కడైనా క్లూ దొరికితే అక్కడ నుంచి చూడవచ్చు. సరే చూద్దాం మాస్టర్. ఇక్కడ 5 ఉంది కాబట్టి చూద్దాం దీంతో 30 ఎలా అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5ని 5తో మల్టిప్లై చేసి ప్లస్ 5 చేసిన అనుకో 5 5 25 ప్లస్ 5 వస్తే 30. ఓకే. 30తో 186 ఎట్లా అవుతుందో చూద్దాం. 30 ఇంటూ 6 ప్లస్ 6 చేసినాం అనుకో మాస్టర్ 30 అంటే 180 ప్లస్ 6 186. ఇది ప్రూఫ్ అయింది చూడండి సార్. సో అట్లాగే 186 ప్లస్ ఇంటూ 7 ప్లస్ 7 చూద్దాం మాస్టర్. 7 6 42 2 1/7 8 మరొకసారి చూడండి. 7 6 42 2 4 7 8 56 56 4 60 0 6 7 1 7 6 13. సో 1302 ప్లస్ 7 1309. సో ఇక్కడ 1309 ఉందా వచ్చింది. అంటే మనం ఏం చేస్తుండే మాస్టర్ ఒక వాల్యూను దేంతోనైతే మల్టిప్లై చేస్తాడో దాన్ని మళ్ళీ అడిషన్ చేస్తాడు సార్. అడిషన్ చేస్తాడు. సో విచ్ నెంబర్ యూ హ్యావ్ ప్రొడక్టెడ్ ద సేమ్ వాల్యూ అండ్ అడిషన్. సో నెక్స్ట్ ఏ వాల్యూ అయితే మనకు ఆ ప్రోడక్ట్ సమ్ వాల్యూ వస్తుందో దాని మళ్ళీ ఇంక్రీజింగ్గా వస్తుంది 5 6 7. సో నెక్స్ట్ చూద్దాం మాస్టర్. 1309 మల్టిప్లై విత్ 8 ప్లస్ 8. 8 9 72 2 7/8 0 7. 8 3 24 4 2 8 1 8 plus 2 10. So 10,472 plus 8. So దీన్ని 8 యాడ్ చేస్తే 10,480 అవుతుంది సార్. అంటే ప్రతిదీ ఇక్కడ టాలీ అయింది చూడండి సార్. 10,480 టాలీ అయింది, 1309 టాలీ అయింది, 186 టాలీ అయింది, 30 అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మాస్టర్ ఆర్డర్. సో నెక్స్ట్ దీనికంటే బిఫోర్ దేనితో రావాలి అది అంటే ఇంటూ 4 వచ్చి
+4 అయితే 5 కావాలి ఇక్కడ సమ్ ఏదో వాల్యూతోని, రైట్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది x × 4, ఇక్కడ ఈ +4 ఇటు వస్తే -4, అంటే x × 4 అనేది 1కి సమానం కావాలి. అంటే ఇక్కడ మనం 4x = 1 కావాలి సార్. అంటే ఇక్కడ x ప్లేస్లో ఏం రాస్తే 1 అవుతుంది, రైట్. సో అంటే x is nothing but 1/4. 1/4 is nothing but 0.25. సో ఇక్కడ 0.25ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది సార్. అంటే ఇక్కడ పావుల వంతుతోనే మనం చేస్తున్నాం. అంటే 1/4 × 4 + 4 = 5 అవుతుంది సార్. 1/4 అంటే ఈ 4 క్యాన్సిల్ అవుతుంది 1. సో 1/4 is nothing but in master 0.25. సో 0.25 is the right answer. క్లియర్. సో ప్రాక్టీస్ చేయంగా వస్తాయి మాస్టర్. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఇంత టైం ఉంటుంది అంటే ఎనాలిసిస్ చేయలే, ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అది గెస్ చేయగలుగుతారు మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సార్ ఇక్కడ మనం భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి కంటెంట్ నేర్పుతున్నాం, బేసిక్స్ నేర్పుతున్నాం, సబ్జెక్ట్ నేర్పుతున్నాం సార్. ఫస్ట్ ఇప్పుడు మనం జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్నింటినీ ఏదో షార్ట్కట్ టెక్నిక్స్, ఇది ఏ ఇది బి అని చెప్పడం కాదు, సబ్జెక్ట్ నేర్పుతున్నాం. సో కంటెంట్ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాం. సబ్జెక్ట్ వస్తే తర్వాత గ్రాండ్ టెస్ట్లను ఎలా మనము షార్ట్కట్ టెక్నిక్స్తో చేయాలనేది సెకండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. ప్రజెంట్ మీకు ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకుంటున్నా అని బాధపడవద్దు, అలాగే బోరింగ్గా ఫీల్ కావద్దు. ఎంత కంటెంట్ నేర్చుకుంటే అంత మంచిది సార్. ఇక్కడ మా ఫోకస్ అంతా కూడా సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని, నాన్ మ్యాథ్స్ రానటువంటి వాళ్ళకి, లేదా బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి, లేదా చాలా సంవత్సరాల తర్వాత మీరు గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అత్యధికంగా మోర్ దెన్ 80% స్టూడెంట్స్కి బేసిక్స్ తెలియని వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన క్లాసెస్ ఉపయోగపడతాయి. క్లియర్ మాస్టర్. మరో క్వశ్చన్ సార్. సిక్స్ 10 11 14 16 18 డాష్. సో ఇందులో డబుల్ సిరీస్ ఉందని చూద్దాం మాస్టర్. 6 నుంచి 10, 10 నుంచి 14, 14 to 18, 6 to 10 + 4, 10 + 4 14, 14 + 4 18. నెక్స్ట్ డాష్ ఉంటే అటు పోయేవాళ్ళం. మరి ఇక్కడ చూద్దాం మాస్టర్. 6 to 5 + 5, 11 to 16 + 5. సో 16కి +5 కలిపితే 21. సో 21 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇందులో ఏంది ఆల్టర్నేట్ సిరీస్ సార్. 2 సిరీస్లు మిక్స్ అయి ఉన్నాయి ఈ శ్రేణిలో. 2 సిరీస్ ఆర్ మెర్జ్డ్. సో ఆల్టర్నేట్ సిరీస్ ఆర్ గివెన్. ఓకే, నెక్స్ట్ వన్ సార్. (325 to 259, 259 to 204, 160, 127, 105 డాష్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెద్ద విలువ గ్యాప్ దొరకకపోతే చిన్న విలువ గ్యాప్ అని చూద్దాం మాస్టర్. సో 105 నుంచి 127 గ్యాప్ ఎంత ఉంది చూడండి సార్. ఎస్ సార్ 22 ఉంది సార్. ఓకే, అలాగే 127 నుంచి 160 గ్యాప్ ఎంత ఉంది చెప్పండి సార్. ఎస్ 33 ఉంది సార్. ఇక్కడ 44, మరి ఇక్కడ 55, ఇది 66. ఒకసారి చూడండి సార్. 325 నుంచి 259 ఎంత తక్కువ ఉంది? 66. 259 నుంచి 204, 55 గ్యాప్. 204 to 160, 44 గ్యాప్. 160 to 127, 33 గ్యాప్. 127 to 105, 22 gap. It means here 11 6 are 66, 11 5 are 55, 11 4 is 44, 11 3 is 33,
11 2s 22. సో 11 1s 11. సో 11 తగ్గిస్తే 105 నుంచి 11 తగ్గితే ఎంత? 94. ఆన్సర్ 94 సార్. క్లియర్ మాస్టర్? సో ఫస్ట్ మనము గ్యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ సార్ 0 4 18 48 సార్. సో 0 to 4 4 to 18 18 to 48 100 180 డాష్. గ్యాప్ చూద్దాం మాస్టర్. 0 to 4 4 4 to 18 14 18 to 48 18 to 48 30 48 to 100 52 100 to 180 80. So what about next gap? చెప్పండి. ఇలా చూడొచ్చా? ఇంకేమైనా వస్తుందా చూడండి. రైట్, ఈ గ్యాప్ దొరకట్లేదు. సో ఇది మీకు స్పీడ్ అందుకోవట్లేదు. రైట్, ఏమొస్తుందో గెస్ చేయలేకపోతున్నాం. సో ఇంకొక రూట్లో చెప్దాం మాస్టర్. ఒకవేళ కనుక దీన్ని మనం క్యాచ్ చేయకపోతే మనం కొన్ని మీకు లాజిక్ ప్రిన్సిపల్స్ వాడాం మాస్టర్. ఆ ప్రిన్సిపల్ ఏందో చూద్దాం మాస్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనము n³ మైనస్ n² యూజ్ చేస్తే n³ మైనస్ n². సో n ఈజ్ ఈక్వల్ న్యాచురల్ నెంబర్స్. n ఈజ్ ఈక్వల్ న్యాచురల్ నెంబర్స్ అనగా సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు. సో మీన్స్ 1³ మైనస్ 1² 1 minus 1 0 2³ minus 2² 8 minus 4 4 like that. 3³ minus 3² 27 minus 9 18 4³ minus 4² 64 minus 16 48 5³ minus 5² 125 minus 25 is 100 6³ minus 6² 216 minus 36 180. Clear? So n³ minus n². So 0 4 18 48 100 180. So like that. Next master 7³ minus 7². So 343 minus 49 sir. Right? So answer ఎంత అవుతుంది మాస్టర్? 294. 294. So 294 is the right answer sir. Clear? I hope you understand sir. Next one sir, 278 to 255. So decreasing చూడండి మాస్టర్. 278 255 232 209 dash 163. 278 to 255 minus 23 255 to 232 minus again 23 232 209 again minus 23. So next minus 23 చేస్తే ఎంత అవుతుందో చూడండి సార్. సో 6 10 8 186 186 నుంచి మైనస్ 23 తీసేస్తే 163. సో ఒక కాన్స్టాంట్ నెంబర్ మైనస్ 23 అనేది కంటిన్యూగా సబ్ట్రాక్ట్ అవుతూ వచ్చింది. సో 186 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్, 578 to 527. 578 to 527 ఎంత సబ్ట్రాక్ట్ అని చూడండి సార్. 1 minus 51 476 425 374 dash
527 నుంచి 476 మైనస్ 51 మైనస్ 51 మైనస్ 51 నెక్స్ట్ మైనస్ 51 చేయండి సార్. 578 నుంచి 527 అంటే 51 తగ్గింది. 527 నుంచి 476 మైనస్ 51, 476 టు 425 మైనస్ 51, 425 టు 374 మైనస్ 51. సో 374 మైనస్ 51 అంటే ఇక్కడ 323 వస్తుంది సార్ ఆన్సర్. సో 323 ఈజ్ ద రైట్ ఆన్సర్.